మీరిప్పుడు రైలు బండిలో పోతుర్రు. అయితే బగ్గా ఆకలైతుంది. మంచిగా వెజ్ బిర్యానీ తెమ్మని ఆర్డర్ ఇచ్చిర్రు. జరసేపటికి ప్యాకింగ్ చేసిన బిర్యానీ రానే వచ్చింది. కానీ అది వెజ్ బిర్యానీ కాదు, నాన్ వెజ్ బిర్యానీ. బిల్లు మాత్రం వెజ్ బిర్యానీ బిల్లే. నయా పైసా ఎక్కువ తీసుకోరు. అబ్బా అవునా, మన రైలు ఆఫీసర్లు గింత మంచి ఆఫర్ పెట్టిర్రా అని మురిసిపోతున్నారులే. ఇంతకు అదేం బిర్యానో తెలుసా? చూస్తురు కదా బిర్యానీ. నడిమిట్లున్నది శాప ముక్కో మూలుగు బొక్కో అనుకునే రాయింత మంచిగా ఫ్రై చేసిన బల్లి. గుర్తుపడితే తీసేసి తినాలే, గుర్తుపట్టకుంటే ముక్క అనుకొని నోట్లేసుకోవచ్చు. బీహార్ రాష్ట్రంలో రైలెక్కిన ఒకలు కూరగాయల బిర్యానీకి ఆర్డర్ ఇచ్చిండ్రట స్టేషన్లో హోటల్ నడిపేటోళ్లకు. గరం గరం పార్సిల్ కట్టుకొని తెచ్చిర్రు. 4 ముద్దలు తిన్నాక ఇది వెజ్ బిర్యానీ కాదు బల్లి బిర్యానీ అని తెలిసి వైక్ వైక్ అనగకిర్రు. ఆఫీసర్లకు చెప్తే ఏమైతుంది తీసేసి తిను అన్నట్టుగానే మాట్లాడిర్రట. మనోడు ఎమ్మటే పోటువ కొట్టి రైలు బండ్ల మంత్రి ట్విట్టర్ అకౌంట్లో అంటుపెట్టిండు, బల్లి బిర్యానీలు ఇట్లా ఎప్పటి సంది పెడుతుర్రని. పెద్దసారికి తెలిస్తే ఎట్లుంటదిగా. ఆయన ఆఫీసర్లకు ఫోన్ కొట్టంగానే డాక్టర్లు ఉర్రికొచ్చిర్రు అంబులెన్స్ సూది మందులు తీసుకొని. మనం ఎన్నడు తినని రుసులు చూపెడుతుండ్రు అన్నట్టు. మొన్ననే చెప్పిరి కాక్ సంగపోళ్ళు రైలు బండ్లలో పెడుతున్నది మనుషులు తినే తిండే కాదని. ఒకారం వచ్చే వంటలు వడ్డించి బండెక్కినోళ్ళని దవాఖానలో బెడ్డెక్కిస్తుండ్రని గరమైండ్రు. అవును మేము అట్లేం చేస్తాం అని అన్నట్టుగానే కొత్తగా బల్లి బిర్యానీ వండి పెడుతుర్రు. కాబట్టి దూరం రైలు ప్రయాణం చేసేటోళ్ళు ఇంటికాడికెంచెల్లి ఇంత సర్ది కట్టుకోపోతే మంచిది. లేకుంటే ఉపాసం అన్న ఉండుర్రి. లేదంటే రేపు బొద్దింకల బిర్యానీ కూడా వడ్డిస్తుండొచ్చురు.